జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి రాగానే నవరత్నాలు పెట్టాడు. ఏడాది పొడుగున మొత్తం 9 రత్నాలు అమలు చేశాడు. అందులో రూపాయి అటు ఉందా ఇటు ఉందా అన్నది పక్కన పెడదాం. అట్ ద సేమ్ టైం తను కూడా పెన్షన్ ఇస్తానన్నటువంటిది ఏది మొత్తం ఒకేసారి 3,000 ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పెంచుకుంటూ అనేది కవర్ చేసి దాన్ని 2,250 అట్లా అది కూడా ఇచ్చేశాడు ఫస్ట్ ఏడాది నుంచి. ఇంకోటి ఉద్యోగులకి మధ్యంతర భృతి ఇస్తా అన్నాడు 27 ఇచ్చేసాడు తను రాగానే. అట్లాగే వచ్చే ఒక ఏడాది తర్వాత నుంచి ఏడాదికి 12,500 రూపాయలు రైతులకు ఇస్తానన్నాడు. మొదటి ఏడాది నుంచి అది కూడా అమలు చేసేసాడు. అలాగే 5 ఏళ్ళు ఎక్కడ తేడా రాని, రూపాయి పెరిగిందే కానీ ఖర్చు తగ్గలేదు కదా. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? మరి సంక్షేమాలు ఇచ్చినటువంటిది ఆ టైంలో ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అనేటటువంటి వీళ్ళ మాట ఎందుకు వినబడింది? దీంతో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఒక అయోమయం ఉంది. ఆ కారణంగా అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల గెలుస్తారా గెలవరా, ఇచ్చినా ఓడిన జగన్ని చూసి ఇవ్వాలా, లేదా మనం గతంలో ఓడిపోయాం ఇవ్వకపోవడం వల్లని ఇవ్వాలా, ఇవ్వద్దా ఇవ్వకూడదా, ఇది ఒక అయోమయంలో వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ చిన్న అర్థం కాని పాయింట్. ఓకే, వాళ్ళు ఇచ్చారని ఓడిపోయారా, లేదంటే ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఓడిపోతామని వీళ్ళు భయపడుతున్నారా అనేది ఇక్కడ మనం రేజ్ చేసుకుంటున్న పాయింట్. కానీ వీళ్ళు మొదటి నుంచి చెప్పింది ఏంటి? మేము జగన్ కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామని ఇద్దరు కూడా గట్టిగా ప్రచారం చేశారు. మెరుగైన సంక్షేమానికి ఆశపడి లేదంటే మెరుగైన సంక్షేమాన్ని నమ్మి ఓట్లేశారు అని ఎందుకు అనుకోకూడదు? అదే అంటోంది, అది పబ్లిక్ చెప్పాలా.